హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మహాశివరాత్రి రోజున నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానండి. మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా శివుడు పార్వతీదేవి ఫోటోకి గంధం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ అది చేసుకున్నాను. తర్వాత 2 దీపాలు వెలిగించుకున్నానండి. ఆవు నేతితో 2 దీపాలు వెలిగించుకుని ఆవు నెయ్యి అది వేసుకొని దీపం వెలిగించుకున్నా. ఇంకా ముందుగా విఘ్నేశ్వర స్వామి వారికి పూజ చేసుకున్నానండి. వినాయకునికి షోడశోపచార పూజ చేసుకొని దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని హారతి అది చూపించుకొని విఘ్నేశ్వర స్వామివారి పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. శివలింగం స్ఫటికలింగం ఉందండి నా దగ్గర. ఇంకా శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేసుకుంటే మంచిదని శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. నేను శివలింగానికి అభిషేకం ఎలా చేసుకున్నాను అనేది లాస్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ముందుగా స్వామివారికి ఇలాగ అభిషేకం అది చేసుకున్నాక నారికేల దీపం వెలిగించుకున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి 3 కొన్నుల వైపు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని 3 దిక్కులు ఒత్తులు 2 ఒత్తులు వేసుకొని ఇలాగ ఆవుని అది వేసుకొని నారికేల దీపం అది వెలిగించుకున్నానండి. ఇంకా నారికేల దీపానికి గంధం బొట్టులన్నీ పెట్టుకున్నాక ఇంకా ఆవుని అది వేసుకొని ఇలాగ ఒత్తులు వేసుకొని 3 దిక్కులు 2 ఒత్తులు వేసుకొని ఇలాగ దీపం అది వెలిగించుకున్నాక స్వామివారికి పూజ అది స్టార్ట్ చేసుకున్నా. స్వామివారికి శివుడు పార్వతీదేవికి షోడశోపచార పూజ చేసుకున్నానండి. ముందుగా స్వామివారికి ఇలాగ దీపం అది వెలిగించుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నానండి. ఇంకా స్వామివారికి అష్టోత్తర నామాలు అవి చదువుకున్నాను. స్వామివారికి 108 సార్లు ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకొని ఇంకా అష్టోత్తర నామాలు అవి చదువుకున్నాను స్వామివారికి. ఇంకా ఇలాగ పూజది చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి అష్టోత్తర నామాలన్నీ చదువుకున్నాక దీపం ధూపం ఇంకా నైవేద్యం అన్నీ స్వామివారికి సమర్పించుకొని హారతి అది చూపించుకున్నా ఇలా స్వామివారికి. ఇంకా శివుడు పార్వతీదేవికి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా శివలింగానికి కూడా ఇలా పూలతో అలంకరణ అది చేసుకొని ఇంకా శివలింగానికి కూడా పూజ అది చేసుకున్నాను అనమాట. నేను ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ ఇలా చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి హారతి అది చూపించుకున్నాక ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు హారతి తీసుకుంటారని ఇలా మీకు కూడా హారతి అది చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగా హారతి అది చూపిస్తున్నాను, మీరు కూడా హారతి తీసుకుంటారని. ఇంకా స్వామివారి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకుంటూ ఇంకా పూజ అయ్యేంత వరకు నామాన్ని చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అని నామాన్ని పూజ అయ్యేంత వరకు చదువుకుంటూ కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.